నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ 593 మార్కులు సాధించిన శ్రీహర్షిని. చిన్న కొత్తపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ చర్యలకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు జారీ. వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ సింగయ్య. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ముఖ మండపం నిర్మాణంకు దాతల విరాళం 1,00,000 విరాళాన్ని అందించిన దాతలు. అద్దంకి మండలంలోని చిన్న కొత్తపల్లి సర్పంచ్ గుజ్జుల మల్లిక, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్ రెడ్డిలపై క్రిమినల్ చర్యలకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీఓ సింగయ్య బుధవారం తెలిపారు. గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేసినందుకు వీరిపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కేసు నమోదుకు చీరాల ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. అద్దంకి మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంపీడీఓ బి సింగయ్య బుధవారం తెలిపారు. ఈ నెలాఖరులోపు ఫీల్డ్ అసిస్టెంట్లను కలిసి బీమా పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 2 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలందరూ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రిజిస్ట్రేషన్ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అద్దంకి మండలంలో సుమారుగా 19,000 మంది ఉన్నారు. ఈ 19,000 మందికి కూడా రానున్న 10 రోజుల్లో, ఈ నెలాఖరులోపు ఏప్రిల్ 30వ తేదీలోపుగా అందరికీ ఈ బీమా సౌకర్యానికి అవసరమైన ఫారాలు నింపి బ్యాంకుల్లో అందజేయడం ద్వారా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాపాయం కానీ లేక మరి ఏదైనా వికలాంగత్వం కానీ జరిగినట్లయితే ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు ఈ సభ్యులందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది. బాపట్ల జిల్లా ముప్పవరం నుంచి అనంతపురం జిల్లా కొడికొండ వరకు చేపడుతున్న ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అద్దంకి మండలం జార్లపాలెం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. 40 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల నిర్మాణంతో చేపడుతున్న ఈ పనులు 2026 చివరికి పూర్తయ్యే అవకాశం ఉందని హైవే అథారిటీ అధికారులు తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరు దూరం తగ్గే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షా ఫలితాలలో అద్దంకి ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థిని మేడిశెట్టి వెంకట సాయి శ్రీ హర్షిని సత్తా చాటింది. 600కి గాను 593 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని హర్షిని హెచ్ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు అభినందించారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ముఖ మండప నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు అద్దంకికి చెందిన చల్లగుండ్ల రాఘవయ్య చౌదరి జ్ఞాపకార్థం వారి కుమారులు నరేంద్ర, కిషోర్ బాబులు 1,00,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు చాగంటి శివప్రసాద్ పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.